కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మనసు దుఃఖమును పుట్టించదు, అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగా చేయును. ఇక్కడ 2 రకములైన దుఃఖముల కోసము దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇది దేనికి దారి తీస్తుంది అనంటే రక్షణార్థమైన మారు మనసును కలుగ చేస్తుంది. ఇంకొక దుఃఖము ఉంది, ఇది శరీరానుసారమైన ఇది దుఃఖము. ఈ దుఃఖము ఇది మరణము. అక్కడ లేఖనం అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. ఈరోజు మనము ఎటువంటి దుఃఖాన్ని మనము కలిగి ఉన్నాం, ఎటువంటి ఆలోచనను మనము కలిగి ఉన్నాం. అందరికీ దుఃఖం ఉంది. నాకు దుఃఖం ఉంటుంది, ఆ ఏంజిల్కి కూడా తన యొక్క వయసును బట్టి తనకు కూడా దుఃఖం ఉంటుంది. మరి ఎటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉన్నాం? ఇక్కడ 2 రకములైన దుఃఖము. ఒకటి శరీరానికి సంబంధించిన దుఃఖము, రెండోది ఆత్మానుసారమైన దుఃఖము. ఆత్మానుసారమైన దుఃఖము మారు మనసును కలుగ చేస్తుంది, శరీరానుసారమైన దుఃఖము మరణమునకు దారి తీస్తుందని 2 దుఃఖములకు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మనం దేనికోసము మనం ఏడుస్తూ ఉన్నాం? మన భాషలో మాట్లాడాలంటే దేనికోసము నీ ఏడుపు? ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ప్రజలు బానిసత్వం నుంచి విడుదల పొందాలని ఏడ్చారు. మూలుగులు ఆ దేవాది దేవునికి విడిపించి మోషే గారిని పంపించి విడిపించారు. హల్లెలూయా. మరి ఐగుప్తు దాటిన తర్వాత, ఎర్ర సముద్రంలో బాప్తిజం తీసుకున్న తర్వాత, వారు అడుగులో అడుగు వేసుకుంటూ కానానుకు ప్రయాణమైన తర్వాత వారు దుఃఖము ఏ విధముగా ఉండాలి? ఆత్మీయానుసారంగా దుఃఖము వారు కలిగి ఉండాలి. కానీ వారు చేసేది ఏమిటనంటే, కొంత దూరము ప్రయాణం తర్వాత ఆ యొక్క ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు అంటూ ఉన్నారు, దేవాతి దేవుని మీద సనుగుకుంటూ ఉన్నారు, మోషే మీద సనుగుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటనంటే వారు శరీరాన సంబంధమైన ఆ యొక్క మనసును, ఆ శరీరాన సంబంధమైన ఆలోచనను, ఆ శరీరాన సంబంధమైన జీవితాన్ని ఎదరపెట్టుకొని వారు దుఃఖపడుతూ ఉన్నారు. వారంటూ ఉన్నారు, మోషే ఇందుకేనా మమ్మల్ని ఇక్కడికి నీవు తీసుకువచ్చావు? ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ తినడానికి ఆహారము లేదు. వారు ఏడుపు ఈలోక సంబంధించిన తిండి కోసము, ఈలోక సంబంధించిన ఆహారం కోసము, ఈలోక సంబంధించిన సుఖభోగముల కోసము వారు ఏడుస్తూ ఉన్నారు. కానీ దేనికోసం నువ్వు ఏడవాలి? నువ్వు ఏ రక్షణ వస్త్రము నువ్వు పొందుకున్నావో ఆ రక్షణ వస్త్రము కాపాడుకోవడానికి నువ్వు దుఃఖపడాలి. హల్లెలూయా. ఏ తిండి కోసం నువ్వు ఏడవాలి? ఏ తిండి కోసం నువ్వు దుఃఖపడాలి? నేను ఇంకా బలము పొందాలి, నేను ఇంకా శక్తిని పొందాలని చెప్పి ఆత్మీయ ఆహారమైన ఆ మన్నా కోసము నువ్వు దుఃఖపడాలి. హల్లెలూయా. నువ్వు ఇంకా దేనికోసము నువ్వు దుఃఖపడాలి? ఇదిగో ఆ బండల్లో నీళ్లు త్రాగడానికి, నీరు అనగా పరిశుద్ధ ఆత్మదేవుడు, ఆ ఆత్మదేవుని పొందుకోవడానికి నీవు మనోదుఃఖము కలిగి నువ్వు ఆ మనసులో నువ్వు వేదన పడుతూ ఆయన నువ్వు అడుగుతూ ఉండాలి. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? మోసే గారి మీద ఆ యొక్క దేవాది దేవుని మీద సనుగుకున్నట్టు ఇశ్రాయేల్ ప్రజలు ఈరోజు మనము సనుగుకుంటూ ఉన్నాం. యాజకులకి ఏమీ కాదు, దేవాది దేవునికి ఏమీ కాదు. నష్టపోయేది ఎవరనంటే విశ్వాసులే, ప్రజలే నష్టపోతారు. వాక్యము ఆగదు, పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపింపడము ఆగదు, పరిశుద్ధ ఆత్మదేవుడు పైన ఉండడము ఆగరు. పరిశుద్ధ ఆత్మదేవుడు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆయన బిడ్డలకు కాపలా కాయడము మానరు. ఒక యాజకుడు పోతే ఇంకొక యాజకుడు యెహోషువని ఎన్నుకున్నారు, కానీ ప్రయాణము ఆగదు. ఈరోజు నువ్వు ఇంకా దైవాను చిత్తానుసారమైన, నువ్వు మారు మనసు పొంది దైవాను చిత్తానుసారమైన ఆ వాక్యము కోసము, ఆ ఆత్మ కోసము, ఆ బండలో ఉన్న నీరు కోసము నువ్వు దుఃఖపడకుండా, నాకు ఇంకా కీరకాయలు కావాలి, బీరకాయలు కావాలి, ఇంకా మాంసము కావాలి, నాకు ఇంకా పూరేలు కావాలి అని అంటే నష్టపోయేది మనమే తల్లి. లేఖనము సెలవిస్తుంది, వారు ఇంకా నోటిలో ఉండగానే ఏమయ్యారు? చచ్చిరి. కారణము
నీ దుఃఖము వాక్యము మీద, నీ దుఃఖము మారు మనసు మీద, నీ దుఃఖము పరిశుద్ధత మీద, నీ దుఃఖము కానాను ప్రయాణములకు ఏ విధముగా వెళ్ళాలని చెప్పి పైన పరిశుద్ధ ఆత్మదేవుని మీద నువ్వు ఆధారపడి నువ్వు దుఃఖపడుతూ ఉండాలి. హల్లెలూయా. సీమోను పేతురు ఆ పరిశీలింటికి యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చిన తర్వాత అంటూ ఉన్నారు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది కాబట్టి ఈమె పాపములు విస్తారముగా క్షమించబడ్డాయి అని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడున్న శిష్యులతో సహా, అక్కడున్న యోధా గారితో సహా, అక్కడున్న ఆ ఇంటికి పిలిచిన ఆ పరిసయుడు ఏమంటూ ఉన్నాడంటే, ఈమె పాపి అని దేవాతి దేవునికి తెలీదా? ఆమె ఒక పక్కన మౌనముగా ఏడుస్తుంది, ఒక పక్కన కన్నీటితో ఆయన పాదములు తుడుస్తుంది, ఆ కురులతో ఆయన యొక్క ఆ పాదములు తుడుస్తూ ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంది. దేవాతి దేవుడు ఆ యొక్క ఆత్మానుసారమైన దుఃఖాన్ని చూసి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని మాట్లాడుతూ ఏమంటూ ఉన్నారో ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 7:50 చదవండి తల్లి. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పిన. హల్లెలూయా. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లు అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను అంటే ఈమె ఏ విధముగా ఏడుస్తుంది, ఏ విధమైన దుఃఖము కలిగి ఉందంటే ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఆత్మానుసారమైన దుఃఖము మారు మనసును కలిగి చేస్తుంది. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. వాడు దుఃఖము, వాడు ఏడుపు, వాడు అంగలార్పు అంతా కూడా దేని మీద ఉందంటే ధనము మీద ఉంది. ఆమెతో మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ యొక్క తైలమును, ఎందుకు ఈ యొక్క అత్తరును వేస్ట్ చేస్తావు? ఇదిగో అమ్మి బేదలకిచ్చి, ఆ యొక్క బేదలకిచ్చి నీవు దేవాతి దేవుని పరిచర్యలో పాల్గొనవచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవాతి దేవుని దగ్గరే ఉన్నారు, దేవాతి దేవుని దగ్గరే ఉన్నాడు ఇస్కరియోతు. కానీ అతను మనసు, అతను దుఃఖము అంతా ఇటువైపు ఉన్నదంటే శరీరాను సంబంధమైన మనసును దుఃఖము కలిగి ఉన్నాడు. తల్లి, ఈరోజు దేవాలయంలో ఎటువంటి మనుషులు ఉంటారో తెలుసా? అక్కడ దేవాతి దేవుడి ఇంటిలో ఉన్నాడు, కానీ 2 రకాల మనసులు, 2 దుఃఖములు కలవారు అక్కడ ఉన్నారు. ఒకటి మారు మనస్సు కోసము ఏడ్చే బిడ్డలు, రెండవదిగా శరీరాను సంబంధము కోసము ఏడ్చే బిడ్డలు. తల్లి, ఈరోజు సంఘాలలో 2 మనుషులు కూడా ఉంటూ ఉంటారు. ఈ 2 రకములైన దుఃఖములు కలిగి ఉంటారు. ఏ అవసరములు తీర్చడానికి సంఘానికి వస్తూ ఉన్నారు మీరు? ఏ అవసరములు తీర్చడానికి సంఘానికి నేను వస్తూ ఉన్నాను? నాకు ఉద్యోగము కావాలి, నాకు ఇంకా నా బిడ్డల వివాహము కావాలి, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి. అది ఎటువంటి దుఃఖమో తెలుసా? అది శరీరాను సంబంధమైన దుఃఖము. నువ్వు రక్షింపబడ్డావు అనంటే నువ్వు దేనికోసము నువ్వు ప్రాకులు పడాలి అని అంటే ఆత్మానుసారమైన దుఃఖము ఏ విధముగా ఉంటుందో తెలుసా? నేను రక్షణ పొందాను కాబట్టి నేను ఆత్మను పొందుకోవాలి. నేను ఆత్మను పొందుకున్నాను కాబట్టి నేను ఫలములు ఫలించాలి. నేను ఫలములు ఫలించాను కాబట్టి తర్వాత నేను వరములు పొందుకోవాలి. వరములు పొందుకున్నాను కాబట్టి నా ఫలాలు, నా వరాలు, నా సంఘంలో, నా రక్త సంబంధంలో అందరికీ నేను చూపించాలి అని నువ్వు ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉంటావు. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచించినట్లయితే నువ్వు రూపాంతరము కోసము, ఆ యొక్క కొండ అనుభవము కోసము, ఎత్తైన స్థలము కోసం నువ్వు ఏమి చేస్తావో తెలుసా? నీ ఆత్మ అంతా ఆ పర్వతము మీదే ఉంటుంది. హల్లెలూయా. యాకోబు, యోహాను, పేతురుని దేవాతి దేవుడు ఎందుకు తీసుకువెళ్ళారు తెలుసా? వారు రక్షణ పొందుకున్నారు, ఆత్మను పొందుకున్నారు, ఫలాలు వరాలు పొందారు కాబట్టి వారిని రూపాంతరము కోసము కొండ మీదకి తీసుకువెళ్ళారు. హల్లెలూయా. ఇది ఆత్మానుసారమైన దుఃఖము. ఏలియా వెనకాల ఎలీషా ఎందుకు పరిగెడుతూ ఉన్నాడు తెలుసా? నేను ఇంకా 2 పాలు ఆత్మను పొందుకోవాలి. ఇది ఆత్మానుసారమైన దుఃఖము. అంతేకాదు దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నేను ఎత్తలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా, ఆ రూపాంతరములోనికి నన్ను ఎక్కించు ప్రభువా, నీ స్వరూపములోనికి నన్ను మార్చు ప్రభువా, నీ యొక్క దర్శన భాగ్యము నాకు దయచేయి, నీ స్వరము నాకు దయచేయి ప్రభువా. అది ఆత్మానుసారమైన దుఃఖము. ఈరోజు ఎటువంటి దుఃఖాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు? సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఐగుప్తును విడిచావు, ఎర్ర సముద్రములో బాప్తిసము తీసుకున్నావు,
నువ్వు నడిపించబడుతున్న పరిశుద్ధాత్మతో వాక్యము కోసము ఆరాటపడుతూ ఉన్నావా? లేదా ఆత్మ కోసము పొందుకోవడానికి నువ్వు దుఃఖము కలిగి ఉన్నావా తల్లి? ఈరోజు ఎటువంటి దుఃఖము మనము కలిగి ఉంటూ ఉన్నాం? ఒక్కసారి మనము చూసినట్లయితే మత్తయి సువార్త 6:25 చూడండి తల్లి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమనగా ఏమి తిందుమో ఏమి ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములను గూర్చి అయినను మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి. చాలు తల్లి, ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షిని చెయ్యి అంత కూడా ఉండదు. వాటిని చూపించి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎందుకు ఇంకా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిస్తామని మీరు ఈ శారీరక సంబంధించిన ఏడుపు ఏడుస్తూ ఉన్నారు. ఈ శారీరక సంబంధించిన దుఃఖము మీరు కలిగి ఉంటూ ఉన్నారు. మీ ప్రాణము విలువైనది, మీ దేహము విలువైనది. ఏమి తిందామా, ఏమి త్రాగుదామని వాటి కోసం ఆలోచిస్తూ ఉన్నారమో, ఆ వాటి కన్నా మీ ప్రాణము విలువైనది. ఏమి ధరించుకుందామని వస్త్రము కోసము మీరు ఏడుస్తున్నారమో, ఈ వస్త్రము కన్నా మీ దేహము విలువైనది. హల్లెలూయా. ఈరోజు దేనికోసం మనం ఏడుస్తూ ఉన్నాం? ఈరోజు నాకు చాలా గత వారము లేవలేని పరిస్థితిలో నేను ఉన్నాను. ఆ డ్యూటీ చేసి నిలబడి 10th క్లాస్ డ్యూటీ చేసి ఒక పక్కన వాక్యము, ఒక పక్కన ఇక్కడ నిద్ర లేక చాలా నీరసముగా ఉంది. దేవాతి దేవుని అడిగాను, అయ్యా నీ కృపను బట్టి నన్ను నిలబెట్టు. అంతేకాని ఇదిగో నాకు అది కావాలి, నీకు ఇది కావాలని కాదు. నువ్వు దేవాతి దేవుని సన్నిధిలో నిలబడ్డవాలంటే ఆయన వైపు, ఆ యొక్క ఆకాశము వైపే నీవు కనులెత్తి చూడాలి. హల్లెలూయా. నువ్వు క్రింద ఏమి జరుగుతుందో నీకు అనవసరం. నువ్వు ఏమి చేయాలి తెలుసా? ఆయన వైపే నువ్వు చూడాలి. ఆయన అంటూ ఉన్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమి చేయవట, విత్తవు, కొయ్యవు. ఇంకా ముందుకి వెళితే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో గడ్డిని చూడండి, గడ్డి పువ్వులను చూడండి. 29వ వచనం చదువు తల్లి. 29వ వచనం. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలెనైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా. అంటే అలంకరణ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముందు తిండి కోసము, త్రాగుడు కోసము, తర్వాత వస్త్రము కోసము ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు. అలంకరణ కోసము మాట్లాడుతూ ఉన్నారు. గడ్డి పువ్వును చూడండి, అది ఎంత అందముగా ఉంటుందో. అది ఉదయం పూస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. దేవాతి దేవుడు దానిని అలంకరించారు. మిమ్మల్ని దేవాతి దేవుడు అలంకరించరా? ఈరోజు ఈ లోకము దేనితో నిండిపోయినదంటే ఈ శరీరానుసారమైన దుఃఖముతో నిండిపోయింది. ఇది ఎక్కడ ఉన్నదంటే ఐగుప్తును విడిచిన ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నట్లు ఈరోజు సంఘంలో ఎలుబడి చేస్తుంది ఈ దుఃఖము. అందుకే ఆ కొరింథీ పత్రికలు అంటూ ఉన్నారు, ఆ దైవానుసారమైన చిత్తము, హల్లెలూయా, మారు మనసును కలుగ చేస్తుంది. ఈ శరీరానుసారమైన దుఃఖము మరణమును కలుగ చేస్తుంది. నువ్వు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోనన్నా, నువ్వు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నువ్వు బయటికి కిందకి వెళ్తే దృష్టి అంతా నీ మీదకే సంఘం ఉంటుంది. నువ్వు చేయవలసింది సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ బడికే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. హల్లెలూయా. బయటికి వెళ్తే ఎవరుంటారు? మేరీ గ్రేస్, అస్తమాను బయటికి వెళ్తున్నావు ప్రార్థనలో, జాగ్రత్త. ప్రార్థన కళ్ళు మూసేసరికి నువ్వు బయటికి వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదు. యూత్ పిల్లలు, మీ తల్లిదండ్రులు మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. వచ్చారా మీ తల్లిదండ్రులు? దగ్గర కూర్చోబెట్టుకో. ఏమా, యూత్ పిల్లలు బయటికి వెళ్తే ఎవరుంటారు? ఎక్కడుంటారు? మీకు లేఖనం అర్థం కావట్లేదు. ఆత్మీయ లోతులు చెబుతున్నా తిడుతూ ఉన్నారు నన్ను. మీరు ఒక మనిషి అనేక దురాత్మలు పట్టుకొని వస్తే ఆడు లోపలికి రాడాడు సాతానుడు. ఎందుకనంటే ఇక్కడ ఎవరున్నారు? బలిపీఠము, పరిశుద్ధులు నివసించే స్థలము. ఇక్కడ బాగానే ఉంటున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత మీ వ్యవహారాలు మారిపోతూ ఉన్నాయి, మీ మాటలు మారిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటో తెలుసా?
ఏదైతే విడిచిపెట్టిందో, ఏ నాలుకనైతే బయట విడిచిపెట్టారో, ఏ వేషధాన్ని అయితే బయట విడిచిపెట్టారో, వెళ్ళిన వెంటనే ఆ దురాత్మ పట్టేసుకుంటుంది. అందుకే దేవాంత దేవుడు కాక ఆ కయ్యను ఏమన్నారు? వాకిట అంటే నువ్వు లోపల ఉన్నంతసేపు నీకేం కాదు, నువ్వు సంఘంలో ఉన్నంతసేపు నీకేం కాదు, ఆ పరిశుద్ధులు ప్రార్థనలో ఉన్నంతసేపు నీకేం కాదు. నువ్వు బయటికి వెళితే వాడు నేను ఆక్రమిస్తాడు. నువ్వు బయటికి వెళితే వాక్యము వద్దని, నువ్వు ప్రార్థన వద్దని ప్రార్థనలో ఏకీభవించకుండా నువ్వు బయటికి వెళితే నీకు జరిగేది ఏమిటో తెలుసా? ఒకటి కాదు, లేఖనం సెలవిస్తుంది. ఎన్ని వస్తాయట? 7 దెయ్యాలు వస్తాయి. అది లేఖనం. అది ఎందుకు బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నారు? అలాగంటే నన్ను తిట్టుకున్నా పర్లేదు, వాక్యాన్ని నేను బోధించడం మానను. హల్లెలూయా. నేను దేవాంత దేవుని దగ్గర కర్నూలులో చనిపోవాలి. ఆ రాత్రికాల సమయంలో దేవాంత దేవుడు నన్ను దర్శించాడు. ఆయనతో నేను ఒప్పందం చేసుకున్నాను, ఆయనతో నేను ఒడంబడిక చేసుకున్నాను, ఆయనతో నిబంధన నేను చేసుకున్నాను. ఏమిటో తెలుసా? 1, డబ్బు నా కాళ్ళ క్రింద ఉండాలి. 2, స్త్రీ నా కాళ్ళ కింద. 2, అధికారాలు నాకు ఇస్తే నేను ఎంత దూరమైనా నేను పరిగెడతాను. నన్ను తిట్టినా, నన్ను రాళ్ళతో కొట్టినా, నా ముఖం మీద ఉమ్ము వేసినా నేను మారు మాట నేను మాట్లాడను. లేఖనము సెలవిస్తుంది. ఎందుకు మాట్లాడనంటే అది నా స్వప్రయోజనమే. దేవాతి దేవుని పక్షాన నింద పడడము మేలు కర్మ. హల్లెలూయా. ఆ మేలు పొందుకుంటూ నా యొక్క సంచిని నేను నింపుకోవాలి. కాబట్టి నేను మాట్లాడడం లేదు. ఈరోజు వాక్యాన్ని ఉన్నట్టే చెప్తాను. ఇంకందులో సందేహమేమీ పడవసరం లేదు. వాక్యానుసారముగా. అందుకే పేతురు, యోహానులు మాట్లాడుతున్నారు, మనుషులను సంతోష పెట్టాలా, పైన దేవాతి దేవుని సంతోష పెట్టాలా. నాకు ఏ మాత్రం నా ప్రాణము పోయినా సరే ఆయనతో నిబంధన నేను చేసుకున్నాను. హల్లెలూయా. మనుషులను సంతోష పెట్టేవారు దేవాతి దేవుని సంతోష పెట్టరు, దేవాతి దేవుని సంతోష పెట్టేవారు మనుషులను సంతోష పెట్టరు. నేను దేవాతి దేవుని సంతోష పెట్టాలని నేను దిగాను ఇక్కడికి. దేవాతి దేవుడు నన్ను పిలుచుకున్నారు. నేను ఏదో వారసత్వముగా వచ్చిన నేను యాజకుని మాత్రము నేను కాదు. ఆయన పిలుచుకున్నారు. ఆయన పిలుచుకుంటే ఆ పిలుపుకు నేను వెళ్ళిపోతూ ఉంటే నన్ను కొట్టి తిట్టి నా ప్రాణమును పోయే అంతగా నన్ను కొట్టి ఇక్కడ నన్ను నిలబెట్టారు. హల్లెలూయా. వాక్యము ఉన్నట్టే నేను బోధిస్తాను. ఇక్కడే కాదు, అనేక సంఘాల వారు నన్ను పిలుస్తూ ఉన్నారు, ప్రార్థనలో పెట్టండి. హల్లెలూయా. అక్కడికి కూడా వెళ్ళి అదే నేను బోధిస్తాను. నన్ను తిట్టుకున్న రెండవసారి నన్ను పిలవకపోయినా ఒక్క ఆత్మ పరలోకములో నిలబడితే చాలు నాకు. హల్లెలూయా. ఒక్క ఆత్మ పరలోకములో మారు మనసు పొంది నిలబడితే నాకు అదే ఘనత. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అలంకరణ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మొదట తిండి కోసము, త్రాగుడు కోసము, దాని తర్వాత వస్త్రం కోసము మాట్లాడుతూ 29వ వచనంలోకి వచ్చేటప్పటికి అలంకరణ కోసము మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ శరీరానికి సంబంధించిన అలంకరణలు ధరించుకుంటూ ఉన్నారు విశ్వాసులు. ఈ శరీరానికి సంబంధించిన ఈ వేషధారణను కలిగి ఉంటూ ఉన్నారు. కానీ నువ్వు రక్షింపబడిన బిడ్డవు, మారు మనసును పొందిన బిడ్డవు, ఆత్మానుసారమైన దుఃఖము ఏ యొక్క అలంకరణ కోసము ప్రాకులు పడతావో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునితో అలంకరించుకోవాలి. హల్లెలూయా. నేను వాక్యముతో నేను అలంకరించుకోవాలి. నేను ఆ యొక్క ఆత్మ ఫలములతో నేను అలంకరించుకోవాలి, ఆత్మ వరములతో నేను అలంకరించుకోవాలని చెప్పి నువ్వు ఆతృత పడుతూ ఉంటావు. ఇక్కడ ఈ అధ్యాయములో అంతా కూడా, 7వ అధ్యాయములో అంతా కూడా ఆ యొక్క వేషధారణ కోసము, ఈ శరీరానుసారమైన దుఃఖము, ఈ శరీరానుసారమైన మనసు కోసము చెబుతూ ఆయన మాట్లాడుతున్నారు. 30వ వచనంలో చూసినట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉంది ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. ఆమెతో మాట్లాడుతున్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన. హల్లెలూయా. అంటే ఆత్మానుసారమైన దుఃఖము, విశ్వాసము గల ప్రార్థన. హల్లెలూయా. విశ్వాసము గల దుఃఖము. ఇక్కడ శరీరానుసారమైన దుఃఖము, శరీరానుసారమైన ప్రార్థన, ఇది అవిశ్వాసమైన ప్రార్థన తల్లి. హల్లెలూయా.
అల్ప విశ్వాసము, అల్ప ప్రార్థన దేనికి సంబంధించిందంటే ఈ శరీరానుసారానికి సంబంధించినది. ఆయన అంటూ ఉన్నారు, ఈ ఆత్మానుసారమైన ఆ దుఃఖము విశ్వాసమైన ప్రార్థన, ఇదిగో ఈ శరీరానుసారమైన దుఃఖము అల్ప విశ్వాసము గల ప్రార్థన. ఈరోజు ఏ ప్రార్థన చేస్తూ ఉన్నావు? ప్రశ్న. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని వేస్తూ ఉన్నాడు. ఏ రకమైన దుఃఖము నువ్వు కలిగి ఉన్నావు? నువ్వు శరీరానుసారమైన ఆలోచన దుఃఖము కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నువ్వు అల్ప విశ్వాసవి. నువ్వు మనో దుఃఖము, ఆత్మానుసారమైన దుఃఖము, ఈ యొక్క దైవానుసారమైన దుఃఖము కలిగి ఉంటే నువ్వు విశ్వాసి, విశ్వాసము గల ప్రార్థనను మాట్లాడుతున్నాడు ఆయన. ఎటువంటి ప్రార్థన మనము చేస్తూ ఉన్నాం? ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నారు. చూడండి 33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. హల్లెలూయా. మొదట నువ్వు ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నేను మీకు ఆహారాన్ని ఇస్తాను, నేను మీకు తిండిని ఇస్తాను, మీకు త్రాగడానికి పానీయాన్ని ఇస్తాను, మీకు కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇస్తాను, మీరు ఉండడానికి చక్కటి అందమైన ఒక గృహాన్ని కూడా ఈ లోకంలో నేను అనుగ్రహిస్తాను. కానీ మొదట దేనికోసం నువ్వు దుఃఖపడాలి అని అంటే ఆయన అంటున్నారు, మొదట పైనున్న వాటి కోసము. హల్లెలూయా. పైనున్న వాటి కోసం నువ్వు దుఃఖపడాలని మాట్లాడుతూ ఉన్నారు. చివరగా ముగించుకుందాం. ఈ కొరింథీ రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 2వ వచనము చదవండి తల్లి. కూల సమయమందు నీ మొర నేను ఆలకించి తిని, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. అంటే నువ్వు ఏ దుఃఖము కలిగి ఉంటావో ఇదే నీకు అనుకూల సమయం. ఈ సమయము పోతే ఆయన నీ ప్రార్థన ఆలకించడు తల్లి. జాగ్రత్తగా పరిశీలిద్దాం. వాక్యము నీకు వినబడినప్పుడు, యాజకులు నీతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం దగ్గర ఉండి తడుతున్నప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? ఒకవేళ శరీరానుసారమైన అల్ప ప్రార్థన, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు చేసిన ప్రార్థనలు ఉంటే, వాక్యము వినబడినప్పుడు నీ దుఃఖము, నీ యొక్క కన్నీరు ఏ విధముగా ఉండాలనంటే దైవ చిత్తానుసారమైన దుఃఖముగా మార్చబడాలి. ఒకవేళ నువ్వు మార్చబడకుండా నాకు ఇంకా శరీరానికి సంబంధించిన ఈ తిండే, ఈ త్రాగుడే, ఈ వస్త్రములే, ఈ అలంకరణలు కావాలనుకుంటే ఆయన అంటూ ఉన్నారు, ఒకనొక దినాన నీ ప్రార్థన నేను ఆలకించును. ఎందుకోసం ఆలకించరు? హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము చదవండి తల్లి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే నువ్వు అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే, నువ్వు ఎంత ఆసక్తితో నువ్వు వెతికినా, ఎంత శ్రద్ధగా వెతికినా, ఎంత కన్నీటితో వెతికినా, ఎంత దైవాను చిత్తానుసారమైన దుఃఖముతో వెతికినా అది నీకు ఒక్కొక్కసారి నీకు దొరకదు అని చెబుతూ మాట్లాడుతున్నారు. ఏసావు కోసము ఆయన మాట్లాడుతున్నారు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావును జ్ఞాపకము చేస్తూ, అటువంటి భ్రష్టుడైనను, అటువంటి వ్యభిచారి అయినను మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూచుకోండి అనంటే, ఒకప్పుడు ఇతను ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉన్నాడు, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నాడు, జ్యేష్ఠత్వమైన రక్షణను పొందుకున్నాడు. కానీ ఈయన ఆ యొక్క ఆత్మానుసారమైన దుఃఖము నుంచి శరీరానుసారమైన దుఃఖములోనికి వెళ్ళిపోయాడు. ఆ తిండిలో పడిపోయాడు. ఆ చుక్కుడుగా కూర కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు, తన రక్షణ అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత తెలిసింది యాసావుకు. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడట, ఎంతో శ్రద్ధగా వెతుకుతూ ఉన్నాడట. అయ్యా నాకు ఆ జ్యేష్ఠత్వపు కావాలి అని కన్నీటితో అక్కడ చూసినట్లయితే ఆసక్తితో శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము లేక విసర్జింపబడ్డాడట.
ఎందుకు తెలుసా? అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకోవడం చేత కాలేదు. తన యొక్క రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం చేత కాలేదు. తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును కాపాడుకోవడం చేత కాలేదు. విడిచిపెట్టుకున్న తర్వాత ఏడుస్తూ ఉన్నాడు, శ్రద్ధ చూపుతూ ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు, కన్నీరు మున్నీరయ్యి ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఆ ఏడుపంతా నిష్ప్రయోజనమైపోయింది తల్లి. అందుకే కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు, దైవానుచిత్తానుసారమైన ప్రార్థన ఆ యొక్క దుఃఖము మారు మనసును కలుగ చేస్తుంది. నువ్వు ఆత్మానుసారముగా ఉండి శరీరానుసారముగా నువ్వు వెళ్ళిపోతే యాసావు వలె ఉంటావు, జాగ్రత్త అని యాసావును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నావు, నువ్వు రక్షింపబడ్డావు, ఆత్మను పొందుకున్నావు. ఆ పరిశుద్ధతను, ఆ వాక్యమును, ఆ రక్షణను కాపాడుకోవడానికే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు తన పరిశుద్ధతను పాడు చేసుకుంటారని వెంటనే ఎర్ర సముద్రము దాటిన వెంటనే ఎవరు వచ్చారో తెలుసా? పైన మేఘస్తంభమై పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, రాత్రి అగ్ని స్తంభమై పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, ముందు యాజకులను నిలబెట్టారు. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నారు, మనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నారు. ఒక యాసవు వలె ఉంటావా? లేదా పాపాత్మురాలైన స్త్రీ మారు మనసును పొందుకున్నది, ఆ యొక్క పాప క్షమాపణ పొందుకున్నది. ఆమెను అంటూ ఉన్నారు, ఈమె ఏడుస్తూ ఉంది, నన్ను ప్రేమించింది కాబట్టి. ఈమె అనేక పాపములు చేసింది, విస్తారమైన పాపములు చేసింది, కానీ ఈమె దుఃఖము ఆత్మానుసారమైన దుఃఖం ఉంది కాబట్టి ఈమె ఎవరు క్షమించినా ఎవరు క్షమించకపోయినా సరే నేను మాత్రము ఆమెను క్షమిస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఏసావు కాపాడుకోలేకపోయాడు తన రక్షణ వస్త్రాన్ని. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కాపాడుకోగలుగుతూ ఉన్నావా తల్లి? ఆయన అంటూ ఉన్నారు, శరీరానుసారమైన దుఃఖము, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ అలంకరణలతో అలంకరించుకుందుమా అని మాట్లాడుతూ ఉన్నారట. ఆయన ఆకాశ పక్షులను చూపిస్తూ ఉన్నారు తల్లి, పిచ్చుకలను చూపిస్తూ ఉన్నారు తల్లి, ఆ గడ్డిని చూపిస్తూ ఉన్నారు. వాటికన్నా మీరు విలువైన వారు, మీ ప్రాణము విలువైనది, మీ యొక్క దేహము విలువైనది. నా ప్రాణము పణముగా పెట్టి ఈ లోకానికి వచ్చి రక్తము చిందించి అనేక అవమానములు పొంది అనేక గాయములు పొంది ఇదిగో నేను మీ కోసము సంపాదించుకున్న ఆ శరీరాన్ని, ఆ యొక్క ఆత్మానుసారమైన దుఃఖము నువ్వు కలిగి ఉన్నావా? ఇంకా శరీరానుసారమైన దుఃఖము కలిగి ఉండి ఒక యాసవు వలె భ్రష్టత్వములోనికి వ్యభిచారములను వెళ్ళిపోతూ ఉన్నావేమో. ఆయన నీతో స్పష్టముగా మాట్లాడారు, తల్లి ఇదే సరైన సమయమో, దేనికి సరైన సమయమో నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి, నీ రక్షణ వస్త్రము కాపాడుకోవడానికి, నువ్వు పొందుకున్న పరిశుద్ధ ఆత్మ దేవుని నీ యొద్ద నుంచి వెళ్ళిపోకుండా అది కాపాడుకోవడానికి ఇదే సరైన సమయము తల్లి. సమయాన్ని సద్వినియోగము చేసుకున్నవారు ధన్యులని లేఖనము సెలవిస్తూ ఉంది. సమయాన్ని సద్వినియోగము చేసుకోకుండా ఇంకా ఈ లోకము కోసం నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఈ లోకానుసారమైన ఆ దుఃఖము కలిగి ఉన్నట్లయితే అందరూ నోరు తెరిద్దాం. నువ్వుగా ఐగుప్తును విడిచిపెట్టావనంటే నీ దుఃఖము, నీ కన్నీరు, నీ వేదనంతా వాక్యము మీద ఉండాలి. నీ కన్నీరంతా ఆత్మ మీద ఉండాలి. నీ కన్నీరంతా వరముల మీద ఉండాలి. నీ కన్నీరంతా ఫలముల మీద ఉండాలి. నీ కన్నీరంతా ఆ యొక్క రూపాంతరము పొందే ఎత్తైన ప్రదేశము మీద ఉండాలి. ఈరోజు నువ్వు ఇంకా వేటి కోసము ప్రాకులాడుతూ ఉన్నావు? ఇంకా నా శరీరం అనుకుంటూ ఉన్నావా? ఇంకా ఈ తిండి అనుకుంటూ ఉన్నావా? ఇంకా ఈ త్రాగుడు, ఈ సుఖ భోగములు అనుకుంటూ ఉన్నావా? ధనవంతుడిని దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఓ వెర్రివాడా, ఓ వెర్రివాడా, నేను అనేక రీతిలుగా నేను దీవించాను, ఇంకా దీవించబోతూ ఉన్నాను, కానీ నాకు ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా ఇంకా శరీరానుసారమైన ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి లోకము పాడైపోతుంది, నిన్ను బట్టి ఈ కుటుంబము పాడైపోతుంది, నిన్ను బట్టి ఈ సంఘము, నిన్ను బట్టి ఈ విశ్వాసులు పాడైపోతారు. కాబట్టి నువ్వు అక్కడ ఉండడానికి వీలే. ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఏ విధముగా నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు తల్లి? వేటి కోసము ప్రాకులాడుతూ ఉన్నావు?